ఎవరైనా నా మీద పగ రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతులు పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమో సందేహం. కానీ వాళ్లను కొట్టాలని, తిట్టాలని మనసా వాచ దైవసాక్షిగా నేను అలా ఆలోచించేవాడిని కాదు. ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తులు, నేను కూడా ఉద్యోగస్తునే, అందరూ కూలివాళ్ళం. భగవంతుడు ఇస్తుంటాడు మనకు కూలి. ఎవరికి ఏమిటి అనేది ఆయన నిర్ణయిస్తాడు. ఇది మీ అందరికీ తెలుసు. వాళ్లకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను. అయినా అతను నేను కొట్టామనే చెప్తున్నారు తప్ప మైక్ తీసుకెళ్ళి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. అతనికి తల కాదు చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది అన్నారు. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా. అతను నాకు తమ్ముడే. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఐ లవ్ దెమ్, ఐ లైక్ దెమ్. అటువంటిది ఈరోజుకి బాధపడుతున్నా నేను. అయ్యో, అతని భార్య ఎంత బాధపడుతుందో, అతని పిల్లలు ఎంత బాధపడుతున్నారో అని నేను ఆలోచిస్తున్నా. మరి నేనెంత ఆవేదనకు గురి హాస్పిటల్లో అయ్యానో. నటించింది సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదు. నాకున్నది ఒకటి ధైర్యం, సాహసం. నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతకాలన్నది నా ఆలోచన. ఎందుకు కొట్టాలి? గేటు బయటుండి నేనేమైనా అసభ్యకరంగా వాళ్ళని కొట్టుంటే డెఫినెట్గా నా మీద 50 కేసులు కాదు 100 కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు. లేకపోతే నేనే పోలీస్ స్టేషన్కి పోయి, అయ్యా, ఆవేశంలో నా ఇంటి బయట ఉన్న వాళ్ళను కొట్టాను, నాది తప్పే అని పోలీస్ స్టేషన్కి ధైర్యంగా పెడతాను. కానీ ఇంటి లోపలికి వచ్చి నా ఏకాగ్రతను, నా మనశ్శాంతిని భగ్నం చేశాడు. ఆల్రెడీ నా బిడ్డ చేస్తున్నాడు. అయినా నీ కన్నబిడ్డ, ఎప్పటికీ నీ కన్నబిడ్డే. ఏదో ఒక రోజున న్యాయం జరుగుతుంది, మేము కూర్చొని మాట్లాడుకుంటాం.